పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తొలి దశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా రెండో దశలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ ఇండియా కూటమి తమ అభ్యర్థుల కోసం ప్రచారం కూడా మొదలుపెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు రాకముందే కూటమి నుండి ఒక్కొక్క పార్టీ సైడ్ అవుతున్నాయి. అలా ఎందుకు సైడ్ అవుతున్నాయి, కూటమిని కూల్చేందుకు బీజేపీ ఏం చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇండియా కూటమి నుండి పార్టీలు తప్పుకోవడానికి 2 ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సీట్ల పంపిణీలో భేదాభిప్రాయాలు అయితే మరొకటి కేంద్రం ఈడీ సిబిఐలతో ప్రతిపక్షాలను వేధించడం. మొత్తం 28 పార్టీలతో 10 నెలల క్రితం ఇండియా కూటమి ఏర్పడింది. ఏపీ, తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ అటు వైసీపీ కూటమిలో చేరలేదు. మరోవైపు టీడీపీ, జనసేనలు ఎన్డీఏతో చేతులు కలిపాయి. ఇక కూటమిలో చేరిన కొన్ని పార్టీల నుండి కూడా ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం కూటమిని కష్టాల్లో నెట్టివేస్తుంది. సీట్ల సర్దుబాటు విషయంలో లెక్క కుదరక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూటమికి గుడ్ బై చెప్పారు. అదేవిధంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా టైం చూసి కూటమికి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ చెంత చేరిపోయారు. ఇక కేరళలో సీఎం విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. మహారాష్ట్రలోనూ ముసలం మొదలైంది. సీట్ల సర్దుబాటుపై ఓవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో శివసేన తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వామపక్షాలకు కూడా కూటమితో దోస్తీ కుదరడం లేదు. జార్ఖండ్లో 14 సీట్లకు గాను 8 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఐ ప్రకటించేసింది. కొన్ని పార్టీలు కూటమిలోనే ఉన్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. జయంత్ చౌదరి నేతృత్వంలో ఆర్ఎల్డీ కూడా ఇండియా కూటమి నుండి విడిపోయి ఎన్డీఏలో చేరింది. జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. కూటమిలో ఎన్నో చర్చల తర్వాత ఆప్లో సీట్ల సర్దుబాటు జరిగింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఆప్ కూటమితో కలిసి పోటీ చేస్తుండగా పంజాబ్లో 2 పార్టీలు ఒకరిపై మరొకరు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇదిలా ఉంటే కూటమిలో ఉన్న పార్టీలకు కేంద్రంలోని బీజేపీ చుక్కలు చూపిస్తుంది. ఈడీని వాడుకుని కూటమిలోని నేతలను ఇబ్బందులకు గురి చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ను జైలుకు పంపింది. దీంతో కూటమిలోని మరికొందరు నేతల్లో కూడా భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వరకు కూటమిలో ఉండేదెవరు, పోయేదెవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏను కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.